ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: నేను అంటే దేహమేను అనే ఈ అపోహ ఎంతగా బాగా నాటుకుపోయిందంటే, కనిపించే దృశ్యం ప్రత్యక్షమని ద్రష్టను విస్మరించేంత వరకు. కానీ ద్రష్టయే సత్యం, ఆత్మగా అంటే అహంస్ఫురణగా నిలిచి ఉండటే సాక్షాత్కారం, కానీ ఏదో చూడటం కాదు అని భగవాన్ చెప్తున్నారు. మన స్థూల దృష్టికి గోచరించే కర్మేంద్రియాలు, సూక్ష్మస్థాయిలోని జ్ఞానేంద్రియాలు, సూక్ష్మాతి సూక్ష్మమైన మనస్సు, ఈ మూడింటితోనూ నేననేది సూచించబడుతూ ఉంది. ఆ సూచనలో తాదాత్మ్యము ఎంతగా ఉందంటే, ఆ మూడే నేను అనిపించేంతగా ఉంది. ఇక్కడ వివేకి అయిన సాధకుడు ఆ తాదాత్మ్యాన్ని మొదట ప్రశ్నించుకుంటాడు. ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు నేనేనా అని అక్కడ పరిశీలించుట వాడు ఆరంభిస్తాడు. అయితే ఇది ప్రాథమిక విచారణగా మనము చెప్పుకోవచ్చు. ఈ ప్రాథమిక విచారణలో నేను అని ఇంతవరకు అనుకున్నటువంటి అన్నీ కూడా నావి అని తెలుతుంది. అంటే నేనుకు లేక నాకు చెందినవి. ఆ పరిశీలనలో ఏమైపోతుంది? నాకు చెందిన పై విషయాలన్నీ నేనుకు చెందిన వస్తువులే కానీ నేను కాదని అవగాహన అంటే బుద్ధిగతము కలుగుతుంది. ఇక్కడ సాధకుడే సాధనం, పనిముట్టు. సాధకుని సాధించుటయే సాధన. అంటే సాధకుడు సాధనచే సాధించబడి సాధ్యమవుతున్నాడు. అచంచలమైనట్టి కపటం లేని విశ్వాసమే దీనికి పునాది. శరీరం తాను కాదని అక్కడ ఒక పెట్టున నిరూపించేది సుషుప్తి యొక్క అవస్థ. ఇది పరోక్ష అనుభవము. ఇక్కడ విచారణకు కావలసిన విశ్వాసాన్ని అక్కడ దృఢపరుస్తూ ఉంది. సుషుప్తిలో శరీరము, ఇంద్రియాలు, మనస్సు పనిచేయవు. అయినా అక్కడ వ్యక్తి మరణించడు. ఇంకా ఏమవుతుంది? సుషుప్తి సౌఖ్యము అంటే అక్కడ ఆనందాన్ని అందరిచే కోరబడుచు అక్కడ అది చాలా పుష్టిగా ఉంటుంది. శరీరము, మనస్సు లేదా రెండు బాగా అలసిపోయినప్పుడు, అంటే కష్టించి పనిచేసినప్పుడు కానీ, లేకపోతే విపరీతమైన దుఃఖంతో కుంగిపోయినప్పుడు కానీ, లేకపోతే ఉపవాస సమయంలో నీరసపడినప్పుడు కానీ నిద్ర లేక సుషుప్తి వస్తుంది. అక్కడ ఏ కళలు ఉండవు, దేహ భావన అనేది అసలు ఉండదు. అయినా అక్కడ వ్యక్తి మరణించటం లేదు. అట్టి అనుభూతి ద్వారా లభించే పరోక్ష జ్ఞానము తాను దేహం కానని అక్కడ తెలుపుతుంది. ఇది పరోక్షమైన దృఢమైన అనుభవము. ఇక సామాన్యంగా నిద్ర అని పిలిచే స్వప్నావస్థను కూడా పరిశీలిస్తే, ఈ అవస్థలో కూడా దేహభావన పరిమితంగా ఉన్న ఇంచుమించుగా లేదనే చెప్పవచ్చు. ఈ రెండు స్వప్న సుషుప్తి అవస్థలలో దేహభావన ఎంతగా లేదంటే, ఎవరైనా ఆ వ్యక్తిని శారీరకంగా కానీ లేకపోతే నోటి మాటతో కానీ చేసే హానికరమైన లేకపోతే అపకారం కానీ అవమానాలు కానీ అక్కడ తెలియవు. ఇవే మెలకుగా ఉన్నప్పుడు చేస్తే మటుకు వ్యక్తి వాటికి స్పందిస్తాడు. ఈ తేడాని పరిశీలిస్తే ప్రతిస్పందించే మనసు లేక అహంకారము స్వప్నము లేక సుషుప్తావస్థలో ప్రతిస్పందించుట లేదని మనకు అవగతమవుతుంది. అలాగే ఇంద్రియాలన్నీ మనసుతో సహా అనారోగ్య కారణం చేత పనిచేయకపోయినా కూడా ప్రాణంతో ఉన్నవారు ఉన్నారు. ఉదాహరణ చెప్పుకుంటే వికలాంగులు, శారీరకంగా మానసికంగా ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఏమంటే కోమాలోకి వెళ్ళిన రోగులు కూడా. వీరు శరీరము, మనస్సు ఎలాంటి స్పందన నోచుకోలేని స్థితిలో ఉంటారు, కానీ అక్కడ ప్రాణం పనిచేస్తూ ఉంది. ఈ ప్రకారం మనసుతో కలిపి
శరీరాంగాలు పనిచేయకున్నా జీవుని సత్తాకి అక్కడ ఇబ్బంది కలగటం లేదు. జాగ్రత్త అవస్థలోని అహంకారము లేక మనసుతోటి వ్యక్తి తాదాత్మ్యం చెందుతున్నాడు, అంటే అవే తానని అనుకుంటున్నాడు. ఈ విధంగా జరిపిన ప్రాథమిక విచారణలో నేతి మార్గం ద్వారా స్థూల దేహం నేను కాను అనని అక్కడ మనకు తేటతెల్లం అవుతుందన్నమాట. ఇంతవరకు మనకి అది ఒక బుద్ధిగతమైన విచారణ జరుగుతుంది. ఇది ఆత్మసాక్షాత్కారాన్ని ఇయ్యలేదు, కానీ దానికి కావలసిన ఒక దృఢమైన పవిత్రత, ఒక ఏకాగ్ర బుద్ధిని అక్కడ మనల్ని తయారు చేస్తుంది. ఈ ప్రాథమిక విచారణ సాధనం మనసుని అంతర్ముఖ దృష్టినిచ్చి ఒకే విషయంపై దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. దీనినే ఏకాగ్ర మనస్సు లేక పవిత్ర మనస్సు అని అంటారు. ఈ స్థాయిలో మనస్సు వృత్తులకు మూలమైన అహం వృత్తిని చేరినట్లు గ్రహించవస్తుంది. ఈ అహం లేక నేనెవరు లేక ఏమిటి అని ప్రశ్నించి శోధించి సాధించుటయే ఈ సత్యమైన ఆత్మవిచారణ పద్ధతిగా ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, నేను అంటే దేహమేను. ఈ అపోహ ఎంతగా బాగా నాటుకుపోయిందంటే కనిపించే దృశ్యము ప్రత్యక్షమని ద్రష్టను విస్మరించేంత వరకు అంటున్నారు. అంటే ఇక్కడ ద్రష్ట అంటే ఎవరో కాదు, సత్యం, అహం స్ఫురణ. అంటే అక్కడ ఆత్మగా నిలిచి ఉండటే సాక్షాత్కారం, కానీ అక్కడ ఏదో చూడటం కాదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. వినపడుతుందా? వినపడుతోంది గురువుగారు. సంతోషం. నేను అంటే దేహమేను. ఈ అపోహ ఎంతగా బాగా నాటుకుపోయిందంటే కనిపించే దృశ్యము ప్రత్యక్షం అని ద్రష్టను విస్మరించేంత వరకు. కానీ ద్రష్టయే సత్యము, ఆత్మగా అంటే అహంస్ఫురణగా నిలిచి ఉండుటే సాక్షాత్కారం, కానీ ఏదో చూడటం కాదు. మెల్లిగా చదువమ్మా. నేను అంటే దేహమేను. ఒక్క నిమిషం. గురుగారు అంటున్నారు నేనంటే దేహం అని. అంటున్నారు ఈ మాయనే, దేహాత్మ బుద్ధి గల మాయనేనంటా ఉంది గురుగారు. మాయా నేను, పిశాచము, లోయర్ సెల్ఫ్ పక్కకి పెడదు. దేహం అంటుందా? పోనీ చెప్పడం లేదు, దేహం చెప్పట్లేదు. దేహం అంటుందా నేనే నువ్వు, దేహమే నేను లేదు. దేహం అంటం లేదుగా. అవును గురుగారు, లేదు. మరి దేహం అనకపోతే ఇబ్బంది ఉంది. దేహం కనుక అంటే అనుకోవచ్చు, ఇది మాయా నేను అని నువ్వు ఎలా చెబుతావు? చెప్పమ్మా, ఎట్లా చెబుతావు నువ్వు ఇది మాయా నేను? ఎంత లేస్తుంది, పనులు చేస్తుంది, ఇప్పుడు తిరుగుతుంది, బానే ఉందిగా. మాయా అని ఎలా చెబుతావు? అంటే ఇది మాయా నేను ఎలా చెప్పగలుగుతున్నట్టేనాక, ఇప్పుడు ఇది 3 దేహాలను మార్చుకుంటూ ఒక్కొక్క అవస్థను చేసుకుంటూ పోతా ఉంది. అది మార్చుకుంటే ఏమైంది? మార్చుకున్నది అంటే ఏదో ఉంది తీరాలిగా. మార్చుకుంటుందా? గురుగారు, వస్త్రాలు మార్చినంత మాత్రాన నువ్వు లేకుండా పోతున్నావా? ఉన్నాను. కాబట్టి ఇది మాయా నేను అనటానికి నీకు ఆధారం ఏంటి? లేదా ఇది అసత్యము అనటానికి ఆధారం ఏంటి? చెప్పమ్మా. అంటే సత్యం అనేది ఎప్పుడు ఒకే మార్పు లేకుండా ఉంటుంది. ఇది అసత్యం అని అంటే
అది మార్పు లేకుండానే ఉన్నావుగా. గురుగారు. ఇప్పుడు కూడా ఉమ్, నిద్రపోతున్న నీవే మేల్కొంటున్నావు, ఉమ్, మెలుకువన్న నీవే కలగంటున్నావు, ఉమ్, అలా మార్చుకుంటున్నా ఉమ్. కాన్స్టెంట్ గా ఉన్నావుగా. నేనున్నాను, కానీ కాలంతో పాటు ఎదిగా మారుతుంది కదా గురుగారు. కాలం మారుతా మరి ఉంది. ఉమ్, ఆ కాలం మారితే మారింది, ఉమ్, నీలో మార్పు లేదుగా. ఉమ్, కృష్ణ పరమాత్మ ఒక్కసారి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోమ్మా. ఉమ్. వస్త్రాలు మార్చినట్టుగా ఈ జీవాత్మ మారుస్తూ పోతూ ఉంటుంది. గురుగారు. కానీ పుట్టిన దానికి మరణము, దీనికి మరణము లేదు, ఇది పుట్టలేదు, ఇది శాశ్వతం. ఉమ్, అరగంట డిఫరెన్స్. అర్థమవుతుంది గురుగారు. ఉమ్, ఇప్పుడు నీవు ఉమ్, నేను అంటున్నావు, ఉమ్, నేను ఎప్పటికీ పోతమ్మా. నువ్వు ఇది అది అని కనుక అంటే అది అది కనపడకుండా పోతుంది. ఉమ్. గురుగారు. ఉమ్, నేను అన్న అహంస్ఫురణ ఒకటి బేసులో ఉండబట్టి ఉమ్, దేహాలతో ఈ మాట కూడా అన్నారు మహర్షుల వారు. అది కూడా ఎక్కడో గతంలో కూడా పెట్టి ఉంటారు. ఉమ్. భావన కలిగినప్పుడు జీవత్వ భావన వచ్చింది. కర్తృభావన అంటే నేను నేను కర్త చేస్తా. అనేది. ఉమ్, ఉమ్, ఈ నేను చేస్తున్నాను అనేది ఆత్మని విడిచి లేదమ్మా. ఉమ్, ఆత్మతోనే ఉన్నది, ఆత్మగానే ఉన్నది. ఉమ్, నిజానికి దానికి మరణము లేదు. ఉమ్. దేహాలు మారితే మారినాయి, గురుగారు. ఉమ్, దాని ఆధారం చూస్తే ఉమ్, అది శాశ్వతం. ఉమ్, అందుకనే కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజులో కలియమంటాడు. ఉమ్. మరి ఇన్ని మాటలు చెబుతున్నాడు అంటే పుట్టుక లేనిది, మరణము లేనిది ఒకటి ఉండి తీరాలి కదా. ఉమ్, ఆ ఉన్నదే అహంస్ఫురణ. ఉమ్, మనం ఎంత చెప్పుకున్నా ఉమ్. దృష్టి అన్నా దేహాత్మ బుద్ధి అన్నా విడిగా ఉండవమ్మా. గురుగారు. ఉమ్, ఎంత కాలం పోయినా ఉమ్, బంగారం తుప్పు పట్టదు, ఉమ్. ఆకారాలు మారుతుంది అంతే. గురుగారు. ఉమ్, ఉమ్. అరిగటింది అర్థమవుతుంది గురుగారు. ఉమ్, దేహాత్మ బుద్ధి ఉన్నంత మాత్రాన డోంట్ థింక్ యు ఆర్ అవే ఫ్రమ్ ది రియాలిటీ. ఉమ్. గురుగారు. ఆభరణం కనిపించినంత మాత్రాన బంగారానికి విడిగా లేదమ్మా అది. ఉమ్, ఉమ్. ఇప్పుడు గురుగారు. భ్రమ అంటున్నావు, భ్రమ చెందటానికి కూడా మరి బేసకుడు ఉండాలిగా. ఉమ్. భ్రమని ఇంకో తెలియాల. గురుగారు. ఉమ్. భ్రమని చిన్న తెలియాలన్నాగానే బేస్ ఉండాల్సిందే. ఉమ్, ఈ రోజుల్లో ఎన్నో స్కై స్క్రాపర్స్ వస్తున్నాయి, ఆకాశంలో నిర్మిస్తున్నారు. గురుగారు. ఉమ్, సపోజ్ నీకు ఒక 24th ఫ్లోర్ వచ్చింది అనుకో, ఉమ్, 24 ఫ్లోర్ చూపించినట్టులో బిల్డర్ని ఉమ్, చూపించ, ఉమ్. కట్టిన తర్వాత చూపిస్తాడు. ఉమ్. దానికి ఆధారం ఏంటి, గ్రౌండ్. గ్రౌండ్ ఫ్లోర్. ఉమ్, గ్రౌండ్ సత్యంగా ఉంది కాబట్టి ఉమ్, 24th ఫ్లోర్ కూడా సత్యంగా ఉంది. ఉమ్. అందుకనే మహర్షి మాయా ఇస్ ది రియాలిటీ అన్నాడు. ఉమ్.
ఆభరణం బంగారమే. ఉమ్, ఈ సృష్టి యావత్తు కూడా, ఉమ్, మాయ మొత్తం కూడా, ఉమ్. జీవుడు ఈశ్వర వామనుడు అంతా మన బ్రహ్మమే పాయింట్ అది. ఆ గురువు గారు. అంటే నీవు ఉమ్, తాను తెలియక చూచినప్పుడు మాయ అంటున్నావు, లేదంటున్నావు. ఉమ్. ఇప్పుడు ఆ వీళ్ళని అడిగామనుకో, 24th ఫ్లోర్ చూపించమంటే చూపిస్తాడా? చూపించలేడు. చూపించలేడు గురువు గారు. కాగితాలు ఉంటాయి. అవును. ఉమ్, ఉమ్. చూపించినంత మాత్రాన అది లేదా ఉంది. అంటే పైకి వచ్చింది కదా. ఉమ్, ఉంది గురువు గారు. దేని మీద కట్టాడు? గ్రౌండ్. నేల అనే ఉమ్, వెతికాడు. ఉమ్, ఇక్కడ కూడా నేను ఉన్నాను అనే ఒక ఆధారం మీద ఉమ్, నేను దేహం, ఉమ్. నేను జగత్తును చూస్తున్నాను, నేను కలగంటున్నాను, నిద్రిస్తున్నాను, సృష్టిని చూస్తున్నాను. ఉమ్, మరి సృష్టి ఎక్కడ ఉన్నది? ఏ విధంగా అయితే 24th గ్రౌండ్ నేల ఆధారంగా ఉందో, ఉమ్. నీవు చూచేటటువంటి ఈ చరాచర సృష్టి యావత్తు ఉమ్. ఉన్నానన్న ఎరుక మీద అది ఉండదు. అది ఉంది. ఏమ్మా? ఆ గురువు గారు. ఎట్నుంచి చూస్తున్నాము? ఉన్నానన్న ఎరుక నుంచే చూస్తున్నాము, బంగారం నుంచి చూస్తున్నాము. ఆభరణ ఏ రూపాయలు ఉంటే నీకెందుకు? ఏమ్మా? ఆ గురువు గారు. అంటే దీని అర్థం ఏంటి? గ్రౌండ్ విడిచి భవనాలు లేవు. లేవు. గ్రౌండ్ తో కలిపి చూస్తే భవనం కూడా సత్యమేగా. ఆ గురువు గారు. నేను అసత్యంలో ఉన్నా ఉంటావా? ఆహా, లేదు లేదు. అవును గురువు గారు. కాబట్టి అసత్యం అన్న పదమే లేదు ఎక్కడ. నీకు మూలము తెలియని కారణం చేత అదే అసత్యం అంటున్నాను. ఒకసారి మెల్లిగా చదువు. నేను అంటే దేహమేను. ఈ అపోహ ఎంతగా బాగా నాటుకుపోయింది అంటే, కనిపించే దృశ్యము ప్రత్యక్షమని ద్రష్టను విస్మరించేంత వరకు. కానీ విను ద్రష్టని విస్మరించడానికి ఈ చూచేవాడి చేతిలో ఉందే. లేదు గురువు గారు. ఇప్పుడు చూచేవాడి చేతిలో లేదు. 24th ఫ్లోర్ చూపించమంటున్నాం వెంటనే మరి ఏం చూపిస్తాడు? ఆగు ఆగు కట్టిన చూపిస్తానంటాడు. ఆ గురువు గారు. ఆధారాన్ని వదిలిపెట్టి కట్టడు. స్థలం చూపిస్తాడు, ఈ స్థలంలో కడుతున్నానంటాడు. అవును గురువు గారు. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ద్రష్ట నీవై ఉంటూ సత్యమై నేనే ఉంటూ తెలియదంటారు మహర్షి. టు నో ది నోయర్ ఈజ్ హూ ఈజ్ ది నోయర్ ఆఫ్ థింగ్స్? ఎవడు తెలుసుకుంటున్నాడు? నేను తెలుసుకుంటున్నాను. ఆ తెలుసుకునే నేనెవరు? జ్ఞానము. జ్ఞానము. ఇక్కడ తెలుసుకునే నేను జ్ఞానమని, ఇప్పుడు నువ్వు చూసేది ప్రత్యక్షమని అనుకుంటున్నావని, కానీ ఇది పరోక్షమని
పరోక్ష జ్ఞానము తల ఎత్తకపోతే అపరోక్షమైన ఆత్మే ఉంటుందని ఉమ్, నీకు చూపించాలి అంటే ఉమ్. సత్యమొకటి ఉండాలిగా. అవును గురుగారు. అవును. ఉమ్, సత్యంలో మార్పు లేదు, ఉమ్, నీ ఆలోచనలో మార్పు ఉండదు ఉమ్. అంతవరకు. అవును గురుగారు. ఉమ్, నీకు ఆలోచన వచ్చినప్పుడేమో అన్యత్వం కనపడుతుంది, ఉమ్. ఆలోచన రానప్పుడు మూలంలోనే ఉంటున్నావు. ఉమ్, అందుకని మహర్షి ఏమంటున్నారు, దేహము కూడా ఆత్మేను, ఉమ్. జగత్తు కూడా ఆత్మేను, నువ్వు అనుకునే దైవం కూడా ఆత్మేను. ఆత్మని విడిచి ఉమ్, ఆ గ్రౌండ్ని విడిచి ఎట్లాగైతే స్కై స్క్రాపర్స్ నిలవో, ఉమ్. ఇక్కడ కూడా మూలము అయినటువంటి అహం స్ఫురణని వదిలి ఉమ్. దృష్టి లేదు. నీ దృష్టి మూలం మీద ఉంటే సృష్టి ఉండదు, సృష్టిని చూస్తే మూలం ఉండదు. ఆ గురుగారు. ఉమ్, 24th ఫ్లోర్ లో ఉన్నాను ఇప్పుడు, ఉమ్. నా గ్రౌండ్ కనిపించమంటే కనిపిస్తుందా? లేదు గురుగారు. ఎందుకని? ఎందుకు కనపడదు? ఎందుకంటే దాని బేస్ దానిపైన ఉంది కాబట్టి అది కనపడదు. దానిపైన కట్టడం జరిగింది. కాబట్టి నీవు గ్రౌండ్ చూడాలి అంటే కట్టినటువంటి ఆలోచన అవన్నీ అన్ని తీసేయాలి. పాయింట్ అది. ఆ గురువు గారు. నీకు రిజిస్ట్రేషన్ ఏమిస్తాడు తెలుసా? 10 యార్డ్స్ 15 యార్డ్స్ ఇస్తాడు, ఆ సైట్ ఎక్కడ ఉండదు. అవును గురువు గారు. Is it not? అవును గురువు గారు. ఇక్కడ కూడా సృష్టి యావత్తుకి ఆధారము ఉన్నానన్న ఎరుకేను. కానీ సర్వం కలిగిన బ్రహ్మ, అంత బ్రహ్మమే. బ్రహ్మము కానీ లేదు అసలు. మారుతూ పోతున్నప్పటికీ బ్రహ్మముని విడిచిలేదని. ఆ గురువు గారు. కాలం మారుతూ పోతుంది, ఆత్మను విడిచి కాలం లేదు, ఆత్మను విడిచి జనన మరణాలు లేవు. దీని సారాంశం ఏంటి? ఇదంతా ఆత్మలోనిదే అని చెప్పదు. మరి నిశ్చలంగా ఉండే అంటే అంటారు కదా గురుగారు, నిశ్చలంగా ఉండే ఆత్మలో మళ్ళీ ఈ మార్పులు కదలికలు ఎట్లా జరుగుతుంది మరి? ఇప్పుడు ఇందాక అన్నారు కదా మీరు, దాన్ని విడిచి లేదన్నారు కదా మీరు. మహర్షి ఓ బంగారం తిరుగుతూ ఉంటుంది ఫాస్ట్ గా, చూడటానికి కాన్స్టెంట్ గా ఉంటుంది, కానీ తిరుగుతుంది. మనకు దేనికి? భూమి చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. Do you feel anything now? No. No. ఎందుకని? దాంతో నువ్వు తిరుగుతున్నావు, తెలియటల్లే. ఆ గురువు గారు, అర్థమైంది. ఎరుక లేకుండా సృష్టి లేదమ్మా. నువ్వు సృష్టిని విడిగా చూస్తున్నావు, ఇప్పుడు అటువంటిది ఏదీ లేదన్నాడు. కలిపి చూస్తే అంతా ఒకటేగా. చూసే నీ దృష్టికోణంలో ఉంది. ఎవరు చూస్తున్నారు ఇదంతా? జ్ఞానం చూస్తాను. ఆ నేను మూలం ఏంటి? జ్ఞానం. జ్ఞానం. సో చివరికి ఏమన్నారు? ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆ గురువు గారు. ఇందులో కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? లేదు గురువు గారు, క్లియర్ గా ఉంది. ఒకసారి మళ్ళీ చదువు. రవికుమార్ ఏమంటాడు చూడాలి. నేను అంటే దేహమేను. ఈ అపోహ ఎంతగా బాగా నాటుకుపోయిందంటే
కనిపించే దృశ్యము ప్రత్యక్షమని ద్రష్టను విస్మరించేంత వరకు. కానీ ద్రష్టయే సత్యము. ఆత్మగా అంటే అహంస్ఫురణగా నిలిచి ఉండుటే సాక్షాత్కారం కానీ ఏదో చూడటం కానీ కాదు. నిలిచి లేకుండా జీవుడు ఉండగలడా? లేదు గురు. ఏమ్మా? లేదు గురుగారు. గ్రౌండ్ లేకుండా ఫ్లోర్స్ ఉంటాయా? లేదు గురుగారు. నిజం, ఇది అలవాటు పడ్డావు, బాగానే ఉంది. అలవాటుని ఎవరు కాదంటల్లా. ఎంతసేపటికి నామరూపాలు చూస్తున్నావు, వాటికి ఆధారం ఏంటి? ఈ మాట కూడా మనిషి అన్నారు, సత్యం మీద నామరూపాత్మకములు ఆపాదించక ఏర్పడే ఈ మాయ. గురుగారు. ఏమైనా రవి, గురుగారు, ఏ విధంగా చూస్తావు? అదే గురుగారు, అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అది అతను అదేంటి దేహాత్మ బుద్ధితో కలిగే జీవుడు 24వ ఫ్లోర్ లో ఉన్న వాడు నిజంగా ఉన్నది గ్రౌండ్ మీదే, అంటే ఆ గ్రౌండ్ మీదే ఉన్నాడు వాడు, అంటే గాల్లో ఉన్నాడు, ఆ 24వ అంతస్తులో ఉన్నాడు అనుకుంటున్నాడు. నిజానికి ఉంది బేస్ మీదే ఉన్నాడు వాడు. అంటే అక్కడ నేను దేహము అన్న భావంతో అతను ఆ జీవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ నిజానికి వాడు ఆ గ్రౌండ్ మీద ఉన్నట్టు వాడు ఆ జ్ఞానం ఆధారంతోనే ఉన్నాడు. నువ్వు దేహము నీవు అనుకోకపోయినా జ్ఞానానికి వచ్చే ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు గురుగారు. అవును. 24th ఫ్లోర్ అసత్యము సత్యం అనుకోకపోయినా ఇబ్బంది. అవును, ఇబ్బంది ఏం లేదు. నిజానికి ఆ 24వ ఫ్లోర్ కూడా అది మధ్యలో ఎక్కడో ఉందనుకుంటున్నాం, కానీ అది గ్రౌండ్ మీదే ఉంది నిజానికి. అది అంటే ఆ ఆధారంతోనే నిలబడి ఉంది. అందుకని జీవుడు కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే అని చెప్పడానికి అవకాశం వచ్చింది. అంటే పైగా ఇప్పుడు అడ్రస్ కూడా 24వ ఫ్లోర్ అడ్రస్, పలానా ఫ్లాట్ నెంబర్ అడ్రస్ మనం పెట్టుకుంటాం. నిజానికి అది అది ఆ అడ్రస్ భూమి, గ్రౌండ్ అడ్రస్, యాక్చువల్ అడ్రస్ గ్రౌండ్. దట్స్ ఆల్. కాబట్టి సృష్టికి ఆధారం ఉన్నానన్న ఎరుక పాయింట్. గురువు గారు, నువ్వు మూలము తెలియక కనుక చూస్తే అది లేదు. అక్కడ బంగారం లేకుండా ఆభరణం లేదుగా, లేదు. తాడు లేదనుకో, బాగుందా? లేదుగా. నీకు ఎప్పుడైతే తాడు ఆధారం తెలిసిందో, ఇందాక భయపడ్డానే అది కూడా పావే తాడేను అని అంటావుగా. గురువు గారు, విడిగా చూస్తే లేదు పాము, విడిగా చూస్తే లేదు, కలిపి చూస్తే కుండ కూడా మట్టే. దట్స్ ఆల్ వెరీ సింపుల్. గురువు గారు, అవును. కలిపి చూస్తే కుండ కూడా మట్టే, దేహము కూడా ఆత్మే, అది ప్రపంచము ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే. దట్స్ ఆల్. ఇక్కడ ఎందుకు చెబుతున్నారు? మూలము నీవు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. అందుకని అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి. అంతా బ్రహ్మమేను, అంతా అంటే ఉన్నదే బ్రహ్మము, విడిగా ఏది లేదు అని అర్థం. బ్రహ్మముకి విడిగా ఏది లేదు. ఇప్పుడు నువ్వు విడిగా ఎందుకు చూస్తున్నావు? తెలియదు కాబట్టి చూస్తున్నావు. దేహము, సంసారము, ఇతరులు, జననము, మరణాలు, ప్రదేశాలు, ఇది బాగా అలవాటైంది నీకు. అంటే వాటితో అంటే అసలు ఆత్మని గురించిన మరుపని కాదు, కానీ వాటితో అంత మమైకం అయిపోవటం వల్ల
అసలు అది అదే ఇంకా సత్యం అనే భావన కలుగుతుంది. అంటే అంత తాదాత్మ్యం చెంది ఉన్నాం. కూడా చెప్తున్నారు ఇక్కడ. అది చెప్తున్నారు గురు. ఎంతగా మనం కలిసిపోయినామంటే యువర్ ఐడెంటిటీ ఇస్ నాట్ సెల్ఫ్, ఇట్ ఇస్ బాడీ అనుకుంటున్నాం. అదే అంటే ఐడెంటిటీ అది దేహము, ఇంక నేనే దేహము అన్న తాదాప్యము గట్టిగా ఏర్పడిపోయింది. అది పాయింట్. అదే వాళ్ళు అలవాటు పడ్డావు కాబట్టి గురువు గారు. నువ్వు కాస్త విచారించు. నేను అనేది సత్యం అంటే దేహం ఉంటే లేకపోతే నీకెందుకు? సృష్టి కనపడితే కనపడకపోతే నీకెందుకు? గురువు గారు. కాబట్టి మూలము తెలుసుకో అంటంలో విచారించు అని అర్థం. అవును. ఇప్పుడు ఆధారం అనేది ఒకటి ఉంటేనే శంకరులు మహర్షులు ఇటువంటి అప్రోచ్ తీసుకొచ్చారు. గురువు గారు. అవును. ఉంటేనే భయం కలిగింది. అది అభాసమో సభాసమో పక్కకు పెట్టు, ఆలోచన కలిగింది పూర్వశృతి వల్ల. ఎప్పుడైతే నువ్వు విచారం చేసావో తాడు మాత్రమే ఉన్నది, ఇది లేదు. ఇందాక భయపడ్డ పాప కూడా తాడుని విడిచలేదు. పాయింట్ ఆ భయానికి కారణం తాడే కదా, అంటే ఆధారం తాడే కదా. అది పాయింట్. తాడు లేకపోతే అసలు భయం కలగదుగా. కాబట్టి జనన మరణాలకు కూడా అహంస్మరణే ఆధారం. గురువు గారు. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకోండి. సముద్రం దగ్గరికి వెళ్ళావు, ఎన్నో అలు వస్తుంటాయి, పెద్దవి పెద్ద అలు వస్తుంది, సమసిపోతుంది. అలా ఎంత కనపడినా ఎంత సమసిపోయినా సముద్రాన్ని విడిచి ఉన్నదా? లేదు. సముద్రమే తానన్న రెండు కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. అర్థమైంది ఎందుకు? అలనే చూస్తున్నావు, సముద్రాన్ని చూస్తున్నావు, సముద్రంలో పడుతున్నావు. అవును గురువు. అంటే దానికి వాటి మధ్య సపరేషన్ లేదు, రెండు ఒకటిగా అన్న భావన కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్పేది. The line of demarcation between the name and form and the aham spurana is virtually zero. ఇంకో క్లూజ్ ఆలోచించు. ఆభరణము బంగారం విడిగా ఉన్నాయా? లేదు గురువు గారు, విడివిడిగా లేవు, కలిసే ఉన్నాయి. ఆభరణం చూసినా కానీ బంగారమేగా. బంగారమే. అవును. మట్టి పాత్రను చూసినా మట్టిని విడిచింది అది? లేదు లేదు. లేదుగా. కాబట్టి అంటే పలికేటప్పుడు కూడా మనము అరే నీ బంగారం చాలా బాగుంది అంటాం, కానీ నీ ఆభరణం చాలా బాగుంది అని. బంగారం అంటే సముద్రం అలా చూసేటప్పుడు సముద్రాన్ని మాట్లాడతాం, కానీ అలలు కూడా మాట్లాడడం. చూస్తావు, వస్తూనే ఉంటాయి అలలు, కానీ సముద్రాన్ని విడిచిరావు. అలా వచ్చినా ఏదొచ్చినా సముద్రంలోనే ఉంటుంది. సముద్రంలోనే ఉంటుంది. సముద్రాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది. ఇక్కడ కూడా నీవు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని దేహాలు మార్చుకున్నా ఆత్మని విడిచి ఉండవు అని పాయింట్. ఇక్కడ ద్రష్ట దృశ్యము కూడా చెప్పచ్చా గురువు గారు? అమ్మా, ద్రష్ట దృశ్యాలు కూడా ఆత్మని విడిచి లేవు గురువు గారు. నువ్వు అంటే ద్రష్ట ఉన్నాననుకొని చూస్తూ ఉంటాడు, కానీ ఆ ద్రష్ట దృశ్యము కనుక ద్రష్టలో ఐక్యమైపోతే అది ఆత్మగానే ఉంటుంది అనుకుంటున్నా గురువు గారు. అమ్మా, ఐక్యం అవ్వటం కాదు, దాని నుంచి ఏమీ రాలేదు. ఓకే.
ఆధారమై ఉంది. ఇప్పుడు ఆ, నిజానికి సముద్రం నుంచి ఏమన్నా ఆలోచన బయటికి? లేదు. ఆలోచన సముద్రం అది నాది. అలా కనపడింది. ఉమ్. తాడు నుంచి పాము ఏమన్నా బయటకు వచ్చిందా? లేదు. తాడు అలాగే ఉంది, పాము భయం కలిగింది. ఇక్కడ కూడా ఆత్మ అహంస్మరణ అలాగే ఉంది. దేహాత్మ బుద్ధి జనించింది, సమసిపోయింది. చెప్పినట్టు మన దైనందిన జీవితంలో స్థూల సూక్ష్మ కారణ దేహాలు మార్చుకుంటూ పోతున్నామా లేదా? అవునండి. మారినంత మాత్రాన ఆత్మని విడిచి ఉన్నావా నువ్వు? లేదే. లేదు. ప్రతి సందర్భంలో కూడా నువ్వేమంటున్నావు? చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను, ఉన్నాను అంటున్నావా లేదా? అవునండి. ఏమా? అవునండి. అంటే ఇక్కడ ఈ ద్రష్ట దృశ్యము విడిగా చూస్తున్నాం, విడిగా చెప్తున్నాం దాన్ని. కానీ ఆ రెండు ఒకటే అని ఆధారం అయితే, అదే ఆత్మ ఆధారంగా ఇవి రెండు ఒకటే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కలిపేస్తే క్వశ్చన్ ద్రష్ట నాట్ దేహాత్మ బుద్ధి, ఇట్ ఈస్ ది ఆత్మ బుద్ధి. ఆ దేహాత్మ బుద్ధి పుట్టినప్పుడు దృశ్యం కనపడుతోంది ఆ ద్రష్టకి. ఆ ద్రష్ట కూడా జ్ఞానంతో చూస్తున్నాడు. ఓకే. ఇది సాపేక్ష జ్ఞానం. ఏమ్మా? గురువు గారు. సాపేక్షం అంటే ఏంటి? ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా చూస్తున్నాం. అవునండి. నాకు చెప్పాగా 24 ఉంది హౌస్. అవునండి. అవునండి. మనస్సు దాన్ని చూస్తున్నావు, అవును. కానీ అదేం కనపడటం లేకండి. అవునండి. నువ్వు నిద్రపోతే ఏ ఫ్లోర్ లో ఉన్నావో తెలుసా నీకు? ఏమీ తెలీదు. దేహంతో ఉన్నావా, దేహం లేకుండా ఉన్నావో తెలుసా? పని ఏమీ తెలీదు. ఏమా? తెలీదు గురువు గారు. అయినా నువ్వు ఉన్నావు కదా. ఉన్నాను. ఆ ఉన్నాననేదే సత్యము అని చెప్పటం. గురువు గారు. అంటే ఆలోచనలకి తావివ్వద్దు. తర్వాత ఆలోచన వచ్చిన నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు హౌ టు కంట్రోల్ ది థాట్స్ అని. ఎప్పుడైతే నీవుగా నేర్చుకుంటావో ఆలోచన రావడం కష్టమవుతుంది. ఆ విషయం కూడా మహర్షి చెప్పడం జరిగింది. ఇది చెప్పినట్టు. గురువు గారు. ఏనాయనా రవి? గురుగారు, అదే అంటే మీరు ఇందాక ఇప్పుడు ఆత్మని విడిచి దేహాత్మ బుద్ధి విడిగా అంటే అంటి పెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్వరూప జ్ఞానము ఆ తర్వాత పోస్ట్ రిలేషన్ లో కూడా ఇవి ఎగిరిపోవు కదా. ప్రపంచము, ఈశ్వరుడు, జగత్తు ఇవన్నీ మాయమైపోవు కదా కదా. అంటే అవి కూడా నా స్వరూపమే అన్న భావన కలుగుతుంది తప్ప అవి ఎగిరిపోవు కదా. నీ దృష్టి మారుతుంది తప్ప అది గురుగారు, అవును. సృష్టి ఉంటుంది, దృష్టి మారుతుంది. ఉంటుందని ఎవరికి తెలుసు? అదే గురుగారు, అంటే సృష్టి ఉన్నా, ప్రపంచం ఉన్నా లేకపోయినా ఆ స్థితిలోనే ఉంటాడు. ఒకవేళ ప్రపంచం కనిపించినా ఆ ప్రపంచం కూడా నా స్వరూపమే అన్న స్థితిలో ఉంటాడు. అది 24th ఫ్లోర్ మాత్రమే ఉంది. అది గ్రౌండ్ లేకుండా అవి చూస్తేనేమో లేవు. లేదు. గ్రౌండ్ తో చూస్తే అది కూడా రియలే. అందుకే దాన్ని రియల్ ఎస్టేట్ అన్నారుగా. గురువు గారు, అవును. ఏనాయనా? అవును గురువు గారు.
అవును. ఆత్మస్థితిలో కూడా ఉన్నప్పుడు జీవజగత్ ఈశ్వరులు కూడా బ్రహ్మమే. That's all. అది. నీకు ఉండే భావనలు వచ్చిన ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. ఇట్ అపియర్స్ లైక్ దట్ అంతవరకు. గురుగారు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా ఏ ఒక్క బొమ్మ జరగాలేదు, కానీ తెర లేకుండా బొమ్మలు లేవు. అవును. బొమ్మలకి తెర ఆధారం. తెరలో బొమ్మలు లేవు. అవును. తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా తెరకు అంటనట్టునే ఉంటుంది. అవును. చెబుతున్నారు, నువ్వు తెరగా ముందు ఇది అలవాటు చేసు. దేవుంటే లేకపోతే అసలు పుట్టే నష్టం ఎవరికి బొమ్మన్నాడు. గురువు. ఏమిటి? జనన మరణం లేవని గుర్తించినట్టు ఆయన పుట్టిలేదని, అహంకారంగా పుట్టిలేదని, ఆత్మకి పుట్టిలేదని ఆ స్టేట్మెంట్ పెట్టినట్టున్నాను.